తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో చివరి వరకు మీరు చూడాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఒకవేళ బిజీగా ఉంటే తర్వాతైనా ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీకోసమే నేను చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మీరు ఎంత కష్టపడుతున్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా, ఎన్ని సైట్లు కొంటున్నా, ఎంతెంత ఆస్తులు మీరు సంపాదిస్తున్నా, ఎవరి కోసం అని అడిగితే మీరు చెప్పే ఒకే ఒక్క కారణం మా పిల్లల కోసం అండి. మీరు ఎంత కష్టపడినా సరే మీ మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇదంతా నా పిల్లలకి, వారి కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక చల్లనక మీరు కష్టపడుతున్న తీరు మీకు తెలుసు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలుసు. అయితే ఇంత వారి కోసం సమకూరుస్తున్న మీలో ఒక బాధ ఉంది. ఏంటి ఆ బాధ అంటే, ఇంత కష్టపడి నేను సంపాదిస్తున్నా, ఎందుకు నా పిల్లలు నా మాట ఆలకించడం లేదు, ఎందుకు నేనేమని చెప్తుంటే వారు ఇసుకుంటున్నారు, ఎందుకు నేను వారికి నచ్చట్లేదనే బాధ మీలో ఉంది. రెండవదిగా మీలో ఒక భయం ఉంది. ఆ భయం ఏంటంటే రేపొద్దున్న నా పిల్లలు నన్ను చూస్తారా లేదా అనే బాధ, భయము, ఇవన్నీ మీలో ఉన్నాయి. అయితే ఒక విషయం మీకు చెప్తాను, దయచేసి గమనించండి పెద్ద మనసుతో. ఏంటంటే ఇప్పుడు ఒక 5 లక్షణాలు మీకు చెప్తాను. 5 లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనిపిస్తున్నాయంటే వారు మీ చెయ్యి దాటేస్తున్నట్టు అని అర్థం. దాటేశారని కాదు, దాటేస్తున్నారు, దాటేయబోతున్నారు అని అర్థం. ఇవి మీ పిల్లల్లో మీకున్నారు, వారి అబ్బాయిలైనా అమ్మాయిలైనా యవనస్తులైనా ఏ వయస్సు వారైనా సరే వారిలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి ఆలోచించండి. మొదటిది, మీరు తల్లిదండ్రులుగా ఫోన్ పక్కన పెట్టు అన్నప్పుడు కానీ మీ పిల్లలు, మీ యవనస్తులు, మీ అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఫోన్ పక్కన పెట్టి అన్నప్పుడు కానీ వారు సీరియస్గా, చాలా సీరియస్గా వెంటనే ఫోన్ పక్కన పడేస్తున్నారా? లేకపోతే నేను ఇప్పుడే తీసుకున్నాను, నేను ఇలాగా, నేను అలాగా, ఏహా గేహా అంటూ వారు మిమ్మల్ని విసుక్కుంటూ మాట్లాడుతున్నారా? ఫస్ట్ది ఇది ఒకసారి మీరు ఆలోచించండి, ఇప్పుడే ఆలోచించండి. ఇలాంటి లక్షణం మీ పిల్లల్లో కనబడుతుందా మీకు? రెండవది, ప్రతి చిన్నదానికి వారు అడిగింది ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా వారు నేను చచ్చిపోతాను, నేను అలా అయిపోతాను, నేను ఎలా అయిపోతాను, నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాను, నేను ఇంక ఇలాగే ఉంటాను, ఇలాగా వారు మిమ్మల్ని కనుక భయపెడుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. రెండవ పాయింట్ ఏంటంటే వారు మిమ్మల్ని భయపెడుతున్నారా అంటే ఇలా అయిపోతాను, ఇస్తావా ఇవ్వవా, తెస్తావా తేవా, కొంటావా కొనవా అని ఇలా ఒకవేళ కనుక వారు మిమ్మల్ని భయపెడుతున్నారేమో ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులుగా మీరు. మూడవది, చెయ్యమన్న పని చేయకుండా చేయొద్దన్న పనులు చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక పని చెప్తే దాన్ని బాధ్యతగా చేయటం మానేసి ఏవైతే మీరు చేయొద్దు అని తిడుతున్నారో అదే పనులు కావాలని మిమ్మల్ని విసిగించడానికి, మిమ్మల్ని మీలో కోపాన్ని పుట్టించడానికి చేయమన్న పనులు చేయడం మానేసి చేయొద్దన్న పనులు వారు చేస్తున్నారా? ఒకసారి అది కూడా ఆలోచించండి. 3 లక్షణాలు ఇప్పుడు చెప్పాను. నాలుగవది ఏంటంటే వారు ఎక్కడికైనా వెళ్తాం అనుకున్నారనుకోండి, ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా కానీ ఎక్కడికైనా ఒక ప్లేస్కి వారు వెళ్తాం అనుకున్నప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వద్దు అన్నప్పుడు కనుక వారు వెళ్తాను అని ఖచ్చితంగా, ఏమంటే మీరు వద్దన్నా సరే మొండిగా వారు వెళ్ళిపోతున్నారా? అంటే ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికైనా వెళ్తాం అన్నప్పుడు సాధారణంగా సహజంగా పేరెంట్స్ వద్దు అంటారు. అలాంటప్పుడు వారు ఆగుతున్నారా? లేదా నేను వెళ్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా వారు అనుకున్న చోటికి, అది ఎక్కడికైనా ఫ్రెండ్స్తో కావచ్చు, ఎక్కడికైనా సరే వారు అనుకున్న చోటికి మీ పర్మిషన్ లేకుండా, మీ అంగీకారం లేకుండా వారు వెళ్ళిపోతున్నారా? చివరిగా 5వది ఏంటంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని అడిగినప్పుడు 1-2 సార్లు అడిగినప్పుడే వారు విసుక్కోవడం కానీ, అంటే పదే చిన్న దానికి తెగ ఎక్కువగా విసుక్కోవడం కానీ, అంటే ప్రతిదానికి ఎందుకు ఇలాగా అలాగ అన్నిటిలోనూ మిమ్మల్ని ఏదో చులకనగా చూస్తూ, అంటే ఎలాగంటే చారులో కరివేపాకు అన్నట్లు కనుక మిమ్మల్ని తీసి పాడేస్తున్నట్టుగా కనుక మీకు అనిపిస్తుందా? ఒకవేళ 5 లక్షణాలు కనుక మీ పిల్లల్లో మీకు కనబడితే వారు మీ చేతుల నుండి దాటిపోవడానికి, అంటే మీ గ్రిప్లో నుండి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా వారిని మరలా గ్రిప్లోకి తీసుకురావాలి, మరలా చేతిలోకి తీసుకురావాలి. ఎందుకంటే చేయి దాటిపోవడానికి సిద్ధంగా వారు ఉన్నారు. ఎన్ని లక్షణాలు! ఒకటి, ఫోన్ చూడొద్దని కానీ విసుక్కోవడం, తిట్టడం, ఫోన్ని ఇసిరేయడం, ఇలాంటివి చేయడం. రెండవది, చిన్నదానికి నేను చచ్చిపోతాను, అలా అయిపోతాను, ఇలా అయిపోతాను, ఇస్తావా ఇవ్వవా, కొంటావా కొనవా అని బ్లాక్మెయిల్ చేయడం. మూడవది, చేయమన్న పని చేయడం మానేసి ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీలో కోపం పుట్టించే పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయడం. నాలుగవది, వెళ్ళొద్దన్న చోటకి మీ పర్మిషన్, మీ అంగీకారం లేకుండానే ఇష్టానుసారంగా తిరిగేయడం. ఐదవది,
మీరు ఏదైనా ఒక విషయం 2-3 సార్లు అడగగానే వారు విసిగేసుకోవడం, అలా అనేయడం, ఇలాగ అనేయడం, నీకెందుకే అలాగే ఇలాగని మాట్లాడుతున్నారు. ఇన్ని జరుగుతున్నాయంటే వారు మీ చేతుల నుండి గ్రిప్పుల నుండి బయటికి వెళ్ళిపోబోతున్నారు. ఎందుకు అంటే ఒక పక్షి ఒక పంజరంలో ఉన్నప్పుడు ఆ పంజరంలోనే అది బ్రతుకుతుంది. వన్స్ ఆ పంజరంలో దాన్ని బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మరలా ఆ పంజరంలోనికి రావడానికి అది ఇష్టపడదు. అలాగే ఇన్ని లక్షణాలు ఒకవేళ మీ పిల్లలకు కనబడుతున్నాయి అంటే మీ చేతిలో నుండి మీ ప్రొటెక్షన్ నుండి వారు బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వన్స్ బయటికి వెళ్ళారా మరలా మీరు లోపలికి వారిని తీసుకురావాలి. అందుకే బయటికి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. సో ఈ 5 లక్షణాలు ఉంటే కనుక కొంచెం మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి పిల్లలకి చెప్పాల్సింది మాకు చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్ పిల్లలు చూడడానికి అస్సలు ఇష్టపడట్లేదు. మరి ముఖ్యంగా యవ్వనస్తులు. మీరు తల్లిదండ్రులుగా ఈ వీడియోని చూస్తున్నారేమో కానీ వారు ఈ యొక్క పోస్టర్ ఏదైతుందో అది కనిపించగానే వెంటనే పైకి గెంటేసే. అంటే సెల్ ఫోన్ కొనిచ్చింది మీరే, మంచి కొరకు కొనిచ్చారు, కానీ వారు మంచి చూడడానికి ఇష్టపడట్లేదు. అందుకే మీకే నేను చెప్పదలుచుకున్నాను, మీలో నుండే మార్పు రావాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అన్నాడు, కానీ నేటి బాలలే రేపొద్దున్న రౌడీలు అవుతున్నారు. నేటి బాలలే రేపొద్దున్న గోండాలు అవుతున్నారు. నేటి బాలలే రేపొద్దున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పాడేసి మూర్ఖులైపోతున్నారు. కాబట్టి మార్పు తల్లిదండ్రులే తీసుకురావాలి, తల్లిదండ్రులే మార్చాలి. ఎలాగా అనేది త్వరలో కొన్ని ప్రత్యేకమైన వీడియోస్, ఓన్లీ ఈ పిల్లల విషయంలో కొన్ని ప్రత్యేకమైన వీడియోస్ మేము చేయాలని ఆశపడుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చేసుకుంటే మేము పెట్టే ఏ వీడియో ఏదైతే ఉందో అది డైరెక్ట్ మీ వరకు వస్తుంది. 2 months నుండి మనం కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏ వీడియోస్ పెట్టడానికి వీలు పడట్లేదు. అయితే ఇప్పటి నుండి ఓన్లీ ప్రస్తుతానికి అత్యవసరంగా పిల్లల విషయంలో కొంచెం మార్పు తీసుకురావాలని ఒక సత్సంకల్పంతో పిల్లలతో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా పెంచాలి, వారిలో కోపం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీ మాట వినేటట్టుగా వారిని ఎలా మలుచుకోవాలి, ఇవన్నీ ఎన్నో విషయాలు త్వరలో రాబోతున్నాయి. సో ఈ విషయాలు మీకు చెప్పానని మీరు అర్థం చేసుకుని మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. సరే, మరలా వీడియోతో మీ ముందుకు వస్తాను. దయచేసి అప్పటి వరకు వేచి ఉండండి. నా కోసం కూడా మీరు ప్రార్థిస్తుండండి. అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు ఐక్యతతో సంతోషంతో సమాధానంతో వృద్ధిల్లాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.